చేసారా అండి? అరుంధతి గారు షేర్ చేస్తున్నారా స్క్రీన్? ఒక్క నిమిషం మేడం. అదే ఓకే అండి. మీరు క్లాస్ స్టార్ట్ చేయండి మేడం, నేను మధ్యలో చేస్తాను. సరే ఓకే. ఓకే, అయిపోయిన తర్వాత షేర్ చేయండి అయితే. క్లాస్ అయిపోయినాక అప్పుడు చూద్దాం ఎలా చేశారు ఏంటి అనేసి. మనం నిన్న ఈ ఆడిట్ ఎస్ఈఓ ఆడిట్ గురించి చూసాము వెబ్సైట్ది. ఈ ఎస్ఈఓ ఆడిట్ చేయాలంటే మనకి కంపల్సరీగా టూల్స్ ఉండాలి. వితౌట్ టూల్స్ మనం ఈ ఆడిట్ చేయలేము. నిన్న మీరు మిస్ అయ్యారు సార్ రాజశేఖర్ గారు క్లాసు. ఓకే ఓకే, నేను రివిజన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 3 క్లాసెస్ మీరు 3 or 4 మిస్ అయినట్టున్నారు. అవి నోట్ చేసి పెట్టుకోండి మీరు ఏ క్లాసెస్ మిస్ అయ్యారో. మనకు ఫ్రీగా ఉన్నప్పుడు అవి కంప్లీట్ చేస్తాను మీకు. అవి క్లాసెస్ చూసి మొత్తం నేను డౌట్లు అడుగుతాను. దాన్ని బట్టి చూద్దాము ఖాళీగా. ఎందుకంటే మళ్ళీ అవి టాపిక్స్ మిస్ అయిపోయారంటే మళ్ళీ అవి మళ్ళీ తర్వాత నేర్చుకోవడం మళ్ళీ కష్టంగా ఉంటుంది కదా మధ్యలో. మీకు అలా అయినా పర్లేదు, మీరు అదే మీరు నేర్చుకుంటే ఇట్స్ ఓకే. ఒకవేళ మీకు లేదు అంటే ఏమేమి క్లాసెస్ నోట్ చేసి పెట్టుకోండి. ఆ రోజు జరిగిన టాపిక్స్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాం కదా టైటిల్స్, అవి చూసి నోట్ చేసుకోండి. మనకు సాటర్డే నాకు ఆల్మోస్ట్ సెకండ్ సాటర్డే అట్లా కొంచెం ఫ్రీ ఉంటుంది. సమ్ టైమ్స్ ఫోర్త్ సాటర్డే కూడా ఉండకపోవచ్చు వర్క్. అలాంటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను, ఆ టైంలో మీకు కంప్లీట్ చేస్తాను. మీకు ఓకే, మీరు వీడియోస్ చూసా ఓకే అనుకుంటే అట్లయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లైక్ నిన్న వచ్చేసి మనం ఆడిట్ అనేది హాఫ్ కంప్లీట్ అయింది. ఈ హాఫ్ కంప్లీట్ అయింది మళ్ళీ ఈరోజు చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అదే అది. ఇది వచ్చేసి మనం ఎస్ఈఓ ఆడిట్ చేసాము టూల్స్. నేను ఆ టూల్స్ కూడా షేర్ చేస్తాను గ్రూప్లో. ఆ టూల్స్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ ఆడిట్ అనేది టైటిల్ ఎలా ఉంటుంది, మన వెబ్సైట్ టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వెబ్సైట్ పేజ్ ఆడిట్ అనేది ఇది చెక్ చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ ఆడిట్ లైక్ ఇది అంటే మాన్యువల్గానే చేయాలి, దీనికి టూల్స్ అయితే ఏమి ఉండవు మనకి. నిన్న చేసిన వాటికైతే టూల్సే ఉంటాయి, మాన్యువల్గా చేయడానికి ఉండదు. ఈరోజు చేసేది మాన్యువల్గా చేయడం. మనకి ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి. మీకు ఇది ఈ వెబ్సైట్ నేను చూపిస్తున్నాను కాబట్టి ఇది మీరు ఒకసారి ఫస్ట్ ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్ లైక్ నెట్లో దొరికే ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి. ఒక వెబ్సైట్ తీసుకొని దానికి మీరు ట్రై చేయండి. దాని తర్వాత ఇంకో ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఇండెక్స్ అయ్యే వెబ్సైట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండర్ డెవలప్మెంట్లో ఉన్నవి లేదా అప్పుడే డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి ఆన్లైన్లోకి వచ్చే వెబ్సైట్స్లో అయితే మీరు ఎక్కువగా ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కొంతమంది రెడీ చేసుకుని వెబ్సైట్ని కొత్తగా ఎస్ఈఓ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి జాబ్స్కి హైర్ చేసుకున్నప్పుడు అలాంటి వెబ్సైట్స్లో ఎర్రర్స్ అయితే ఈజీగా వస్తాయి. బట్ ఆల్రెడీ ర్యాంక్ అయినవి తీసుకోవద్దు. లేకపోతే థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీ లేకపోతే 10th పేజీ అట్లాంటి చోటకెళ్ళి మీరు ఒక వెబ్సైట్ తీసుకొని ఆడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చేసే ఆడిట్ వెబ్సైట్ ఆడిట్. ఈ వెబ్సైట్ పేజీ ఆడిట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనం ఆడిట్ చేయాలి.
ఇక్కడ వచ్చేసి మనకి డే టు డెస్క్టాప్ యూఆర్ఎల్ మన వెబ్సైట్ ఏ పేజీని ఆడిట్ చేస్తున్నాం. ఫస్ట్ హోమ్ పేజీని ఆడిట్ చేస్తున్నాం. ఈ హోమ్ పేజ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేసినాక క్లియర్ పేజ్ టైటిల్ అంటే పేజ్ టైటిల్ క్లియర్గా ఉందా అని మనకి ఇక్కడ వస్తుంది. పేజ్ టైటిల్ అంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ వస్తుంది కదా, దీన్ని మనం మామూలుగా పేజ్ టైటిల్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ అబౌట్ అస్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ హెల్పింగ్ టు స్టూడెంట్స్ టు డిజిటల్ మార్కెటింగ్, ఇది పేజ్ టైటిల్. ఈ పేజ్ టైటిల్ మనకి ఓకేనా అంటే ఇట్స్ ఓకే, క్లియర్గా ఉందా అంటే ఎస్. నెక్స్ట్ క్లియర్ మెటా టైటిల్. క్లియర్ మెటా టైటిల్ అంటే మనకి మెటా టైటిల్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ మనది వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్లో మనకి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి షార్ట్ కట్ Ctrl+U, మనకి సోర్స్ కోడ్ వస్తుంది అంటే వ్యూ సోర్స్. లేదు అనుకుంటే జస్ట్ దీని వెబ్సైట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి వ్యూ పేజ్ సోర్స్ ఆర్ Ctrl+U షార్ట్ కట్లు క్లిక్ చేసినా మనకి సోర్స్ వస్తుంది. ఇప్పుడు మనము నిన్న ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసాం మనం బ్లాగ్ని ఆన్ పేజ్లో పోస్ట్ చేసేటప్పుడు. ఆ మెటా టైటిల్ డిస్క్రిప్షన్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి టైటిల్, ఒకవేళ ఈ టైటిల్ ఈ సైట్కి ఇక్కడ కొంచెం ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది, బట్ కొన్ని సైట్స్కి ఆర్గనైజ్డ్గా కనిపించదు. అవి వర్డ్ ప్రెస్ సైట్స్ అయినా కూడా డిఫరెంట్ వేలో కనిపిస్తూ ఉంటాయి థీమ్స్ని బేస్ చేసుకొని. అలాంటప్పుడు ఏంటంటే Ctrl+F టైటిల్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ టైటిల్ అనేది హైలైట్ అవుతుంది. ఈ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే దాని కిందనే ఉంటుంది డిస్క్రిప్షను, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే కీవర్డ్ ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా, పేజ్ టైటిల్లో ఉన్న కీవర్డ్ మెటా టైటిల్లో మెటా డిస్క్రిప్షన్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇట్స్ ఓకే అనుకోండి. ఇక్కడ క్లియర్ అంటే ఇట్స్ ఓకే, మెటా టైటిల్ ఈజ్ క్లియర్ అంటే ఎస్, అండ్ మెటా డిస్క్రిప్షన్ కూడా ఎస్ అనమాట. మనకి ఇందులో స్పెల్లింగ్స్ గ్రామర్, మనకు వెబ్సైట్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఉన్నాయి అని పెట్టచ్చు. లేకపోతే ఇక్కడ నో స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్స్ అండ్ నో బ్రోకెన్ లింక్స్ అంటే నో బ్రోకెన్ లింక్స్ అనేవి లేవు. నో బ్రోకెన్ లింక్స్ అనేవి ఉండకూడదు. ఉంటే అది మన సైట్కి హామ్ కాబట్టి బ్రోకెన్ లింక్స్ లేకపోతే సైట్ హెల్దీగా ఉన్నట్టు అనమాట. ఇట్లా చెక్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ. సర్వీసెస్ అయితే ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ పేజెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 10-15 లేదంటే ఒక 20-25 పేజెస్ అట్లా ఉంటాయి. అంటే లైక్ అన్నీ చెక్ చేస్తాను అనమాట. ఓమో అబౌట్ అస్ కోర్స్ అనుకోండి, మనకి ఇక్కడ కొన్ని పేజెస్ వచ్చినాయి. ఇలా సర్వీసెస్ అంటే కొన్ని వచ్చినాయి. అలాగే ఈ బ్లాగ్లో కొన్ని చూస్తాం. ఆల్మోస్ట్ బ్లాగ్కి యాడ్ చేస్తారు, బట్ సర్వీసెస్కి కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లింక్ మనం చేయొచ్చు. దీన్ని కొంచెం టైం తీసుకొని మనం ఆడిట్ చేయొచ్చు పేజెస్. అదే మీకు ఈ కామర్స్ సైట్ ఇచ్చారనుకోండి, దాంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం చేయలేము. అందుకని మెయిన్గా ఏమేమి ఉన్నాయి, కేటగిరీ పేజెస్ ఏమున్నాయి, మేజర్గా ఉన్న వాటిని చెక్ చేస్తాము. ఇంకా ఇమేజెస్ లింక్స్, ఇమేజెస్ కున్నవి, ప్రోడక్ట్స్ కున్నవి, ఇవన్నీ కూడా అంత చేయడానికి మనకి సరిపోదు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది మాన్యువల్గా. దానికోసం అనేసి మనం దాన్ని అంత క్లియర్గా కాదు, మెయిన్ లైక్ ఇక్కడ ఏమున్నాయి ఈ మేజర్గా ఈ మెయిన్ మన మెనూలో ఉన్నవి, అలాగే ఇక్కడ వచ్చే సబ్ కేటగిరీస్ ఇవి చెక్ చేస్తాం. ఏదన్నా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఎక్కువ ఇంకా ఫర్దర్గా చేసుకోవాలి. ఒకవేళ ఏమీ మిస్టేక్స్ లేకుండా అన్నిటికీ ఆర్గనైజ్డ్గా మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఉందనుకోండి, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ అబౌట్ అస్ పేజీలో కూడా సేమ్ Ctrl+U. ఇక్కడ వచ్చేసి అబౌట్ అస్ టైటిల్ ఉంది, అలాగే అబౌట్ అస్ది డిస్క్రిప్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వీడియో క్లాసెస్ కోర్సెస్. దీనికి కూడా మనం టైటిల్ ఏ డిజిటల్ మార్కెటింగ్ వీడియో క్లాసెస్ అండ్ డిస్క్రిప్షన్, ఇలా మనం అన్ని పేజెస్ చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ 1 by 1 ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఇవన్నీ పెట్టి నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్స్ అని పెట్టినప్పుడు కింద ఎర్రర్స్ పెడతాం. అన్నీ అయిపోయినాక లాస్ట్లో ఇక్కడ ఎర్రర్స్ అని పెట్టి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో మీరు రాయాలన్నమాట.
దాని క్లయింట్‌కి పంపించేటప్పుడు. ఇక్కడ టైటిల్స్‌లో మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఫైండ్ ఔట్ అవ్వలేదు. ఈ లింక్స్‌లో ఇక్కడ అప్డేట్ చేయాలి. అలాగే ఈ ఎస్‌సిఓ ఆడిట్‌కొచ్చేసరికి టైటిల్ కరెక్ట్‌గా లేదు, డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా లేదు. ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఎర్రర్స్, ఇంప్లిమెంటేషన్స్ అని చెప్పి కింద వచ్చిన ఎర్రర్స్‌ని మీరు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతది. ఇది క్లయింట్‌కి పంపించడం. అలాగే ఇంకా టూల్స్ ఉన్నాయి. అవి కూడా జస్ట్ ఇంత క్లారిటీగా మనకి ఇవ్వవు గానీ, ఈ ఈ డేటాని అవి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక వాటిని యూజ్ చేసుకుంటే ఈజీగా తెలుస్తదనమాట. ఇప్పుడు ఇవి 2 చేసేసరికి ఆల్మోస్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మన చేతికొస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి వ్యూ సోర్స్‌లో మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ అనే ఇంకొక ఆప్షన్ కూడా ఉండేది ప్రీవియస్. ఎప్పుడు మన వెబ్‌సైట్స్ ఎప్పుడైతే కీవర్డ్ బేస్ మీద రన్ అవుతున్నాయో, అప్పుడు మెటా కీవర్డ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆ మెటా కీవర్డ్ అనే ఆప్షన్‌లో మనం మన వెబ్‌సైట్‌లో ఏమేం కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నాం అనేది మనం ఈ మెటా కీవర్డ్స్‌లో యాడ్ చేసేవాళ్ళం. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ మెటా కీవర్డ్స్ అనే ఆప్షన్ తీసేశారు. బట్ ఓల్డ్ వెబ్‌సైట్స్‌లో అయితే మనం ఇంకా చూడొచ్చు. మనకున్న అమెజాన్ వెబ్‌సైట్ అంటే ఓల్డ్ వెబ్‌సైట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. దీనికి కూడా మనకి ఆ ఆప్షన్ అనేది కనిపిస్తదనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, అమెజాన్‌కి టైటిల్ ఉంది అండ్ డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసాడు. అలాగే నీకు కింద కీవర్డ్స్ ఇచ్చాడు అనమాట, మెటా కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది కంటెంట్ ఒక్కొక్క చిన్న చిన్న ఇట్లా కామాస్ పెట్టేసి మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం ఇట్లా వెబ్సైట్కి రిలేటెడ్గా. ఈ ఆప్షన్ మనకి కీవర్డ్ బేస్ మీద వెబ్సైట్స్ రన్ అయినప్పుడు ఉన్నాయి. బట్ ఇప్పుడు అది మ్యాండేటరీ కాదు. అవి ఇవ్వకపోయినా కూడా మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. ఎందుకంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కూడా కొంతమంది ఎవరైతే కోడింగ్ వెబ్సైట్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తారు మెటా కీవర్డ్స్ ఆప్షన్. బట్ అది మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ తెలిసినాయి, అన్ని పేజెస్ డీటెయిల్స్ అండ్ ఎస్సీఓ డీటెయిల్స్ తెలిసినాయి. ఇప్పుడు ఇక్కడ ఎస్సీఓ కంటెంట్ ఆడిట్ చెక్ లిస్ట్ అంటే టైటిల్స్ ఎలా ఉన్నాయి, టైటిల్స్ ఓకే, అండ్ టార్గెటింగ్ కీవర్డ్స్ ఎలా ఉన్నాయి, టార్గెటింగ్ కీవర్డ్స్ ఉన్నాయి లాంటి టైటిల్స్లో ఉన్నాయో లేవో మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఎస్ అంటే ఎస్, లేకపోతే లేదు. టార్గెటింగ్ కీవర్డ్ వాల్యూమ్ అంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉందా, లో సెర్చ్ వాల్యూమ్ ఉందా, మెయిన్ కీవర్డ్స్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. పేజీకి ఉండే మెయిన్ కీవర్డ్స్ ఒక 2-3 చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. హై ఉంటే హై, లో ఉంటే లో. తర్వాత కీవర్డ్స్ కాంపిటీషన్ ఎంత, కీవర్డ్స్ ఇన్ టైటిల్ H1 ట్యాగ్లో ఉన్నాయా లేవా. మనకి H1 ట్యాగ్లో ఉంది కాబట్టి ఓకే, మనకి ఇక్కడ నన్ను ఆడిట్ చేసినప్పుడు ఉంది కదా, అట్లా ఆ డీటెయిల్స్ పెట్టుకుని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అలాగే మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్డా, మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్డ్ అంటే ఎలా ఆప్టిమైజ్ చేస్తాం, మన ఫోకసింగ్ కీవర్డ్ మెయిన్ కీవర్డ్ ఏముందో ఆ కీవర్డ్ అనేది మన మెటా డిస్క్రిప్షన్లో ఉండాలి. అలాగే 160 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. అప్పుడు అది ఆప్టిమైజ్డ్ మెటా డిస్క్రిప్షన్. అలాగే కీవర్డ్స్ ఇన్ ఇమేజ్ ఫైల్ నేమ్లో ఆల్ట్ టెక్స్ట్లో ఉన్నాయా లేదా, ఈ ఇమేజెస్ కూడా ఒక 2-3 చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా, క్వాలిటీగా అప్డేట్ ఉందా, ఇమేజెస్ సైజెస్ ఎలా ఉన్నాయి అంటే కొన్ని ఇమేజెస్ సైజెస్ ప్రాపర్గా ఉండవు, అలాంటివి ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. కొన్ని ఏంటంటే పెద్దగా చిన్నగా ఉంటాయి, కొన్ని చూడడానికి అంత మంచిగా అనిపించవు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేక అన్నీ నార్మల్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ ఫ్రమ్ అదర్ రెలవెంట్ పేజెస్. ఇప్పుడు వెబ్సైట్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ వచ్చి గెట్ స్టార్ట్ అనగానే మనం క్లిక్ చేస్తే వచ్చేసి నెక్స్ట్ కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళి ఇది రెలవెంట్ పేజీకి వెళ్ళినట్లు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీలో రెలవెంట్ పేజీకి ఉన్నాయా లేదా ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎస్సీఓ ఆడిట్ అయిపోయింది, కంటెంట్ ఆడిట్ అయిపోయింది, వెబ్సైట్ పేజ్ ఆడిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి టోటల్ ఓవరాల్ వెబ్సైట్ ఆడిట్ అనమాట, జనరల్ ఆడిట్. ఇది ఎలా చేస్తామంటే దిస్ ఇండస్ట్రీ ఆఫరింగ్ ఇమీడియట్లీ, మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందో మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే అర్థమవుతుందా లేదా అనేది చూడాలి. చూడగానే మనకి ఒకవేళ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చి దాంట్లో ఏంటంటే కంటెంట్ అంతా సర్వీసెస్ గురించి ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అది
ఇండస్ట్రీ ప్రాపర్‌గా ప్రొజెక్ట్ చేయట్లేదన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ట్రైనింగ్స్ మేజర్‌గా పెట్టుకొని సర్వీసెస్ సెకండరీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ ట్రైనింగ్స్ ఏమో వెబ్‌సైట్ పెట్టుకొని సర్వీసెస్ మేజర్‌గా కంటెంట్ యూజ్ చేస్తే అది మనకి ప్రాపర్‌గా లేనట్టన్నమాట. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముందో అది ప్రాపర్‌గా ఉందా లేదా అనేది ఒకసారి మనము చెక్ చేస్తే అర్థమవుతది. మన వెబ్‌సైట్ చెక్ చేసినప్పుడు మనము ఆడిట్ లైక్ రివ్యూ చేసినప్పుడు అర్థమవుతది. అలాగే మెయిన్ నావిగేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఒక పేజెస్ అన్నీ మూవ్ అవుతున్నాయా లేదా? ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి మూవ్ అవుతుందా? ఇవన్నీ గూడా నావిగేషన్ అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మీరు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లింక్ ఏమి ఓపెన్ అవ్వదు. లింక్ అయితే ఉంటది కానీ ఇక్కడ కంటెంట్ ఏమి ఉండదు. ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వెబ్‌సైట్స్‌కి. కాల్ టు యాక్షన్ అండ్ ఎవ్రీ పేజ్. మన ఈ ఎవ్రీ పేజ్‌లో మనకి కాల్ టు యాక్షన్ అంటే క్లయింట్ ఫార్మ్ ఫిల్ చేయడానికి ఆప్షన్ ఉందా లేదా? యూజర్ ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాడా లేదా? అండ్ ఈచ్ పేజ్ హ్యాస్ ఏ ప్రాపర్ మెటా డేటా అంటే ఇప్పుడు మనం పేజ్ బై పేజ్ చెక్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేసి. అండ్ పేజ్ క్లారిటీ, టైటిల్ ఆర్గనైజ్డ్గా ఉందా లేదా? బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఫొటోస్, లైక్ ఈమెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అండి. అక్కడ అన్క్లూజివ్ అంటే మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందా లేదా? కరెక్ట్ స్పెల్లింగ్స్, గ్రామర్స్, డిజైనింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? బ్రాండ్ ఫీలింగ్ అనేది వస్తుందా లేదా? అంటే బ్రాండ్ ఫీలింగ్ మెయింటైన్ చేయడం అంటే అన్ని కలర్స్, ఫాంట్ ఇవన్నీ కూడా సేమ్ మెయింటైన్ చేస్తారనమాట. అట్లా ఉన్నాయా లేదా? పేజ్ లింక్ టు ఈచ్ అదర్, పాపప్స్ ఉన్నాయా? లైవ్ చాట్స్ ఉన్నాయా? డిస్ప్లే ఉందా? వెబ్సైట్ మన వెబ్సైట్ అనేది రీడబుల్ ఫార్మాట్లో ఉందా? ఫ్రెండ్లీగా అంటే అలాగే ఫూటర్ లింక్స్లో సోషల్ ఐకాన్స్ ఉన్నాయా లేదా? ఇదంతా ఓవరాల్గా వెబ్సైట్. ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. ఇందులో మనకి ఏదన్నా ఎర్రర్స్ ప్రాపర్గా లేవనుకోండి, అంటే లైక్ ప్రాపర్గా అలైన్మెంట్ లేవనుకోండి, అవన్నీ ఎర్రర్స్ కింద పెట్టేసి క్లయింట్కి షేర్ చేయాలి. అప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇట్లా ఇమేజెస్ అనుకోండి, ఈ ఇమేజ్ ఒక సైజు, ఈ ఇమేజ్ ఒక సైజు, ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్నేంటంటే ప్రాపర్‌గా అలైన్‌మెంట్స్ ఉండవు. ఇ ఇట్లాంటివన్నీ కూడా చెక్ జేసుకోవాలి. కంటెంట్ ఎలా ఉంది ఇదంతా. అప్పుడు మనకి క్లారిటీ వస్తది ఒక వెబ్‌సైట్ మీద. కంప్లీట్‌గా ఒక గ్రిప్ అనేది వస్తది. దెన్ మనం వర్క్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటది. అలాగే ఫూటర్‌లో ఈ సోషల్ లింక్స్ అనేవి మ్యాండేటరీ. ప్రతి వెబ్‌సైట్‌కి ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెబ్‌సైట్స్‌కి బ్లాగ్స్ పెట్టరనమాట. అలాంటి వెబ్‌సైట్స్‌కి మీరు ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి. బ్లాగ్ పెట్టాలి. ఎందుకంటే వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్డేట్ అనేది కంపల్సరీ అవుతా ఉండాలి. వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్డేట్ అవ్వలేదు అంటే ఏ గూగుల్ బాట్స్ వచ్చి న్యూ కంటెంట్ ఏమీ లేదు అని చెప్పి దాన్ని ఇండెక్స్ చేయడం ఆపేస్తుంది. మనం కొన్ని రోజులు చేసిన తర్వాత అది అసలు వర్క్ అవ్వదనమాట. అందుకని ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ 2 బ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటేనే మన వెబ్‌సైట్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతది. అదే కామర్స్ అనుకోండి ఇంకా కాస్త చాలా ఎక్కువ కంటెంట్ అనేది అప్డేట్ చేస్తా ఉండాలి. ప్రతి ప్రోడక్ట్‌కి సంబంధించి. ఎక్కువగా మనకి మంచిగా పబ్లిసిటీ అవ్వాలి అంటే గూడా ఎక్కువ కంటెంట్ అనేది ప్రమోట్ చేయాలి. ఈ కంటెంట్ ప్రమోషనే కంటెంట్ మార్కెటింగ్ అని అంటారు. బట్ ఈ కంటెంట్ మార్కెటింగ్‌లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. బట్ అవన్నీ గూడా మనకి ఈ క్లాసెస్‌లోనే ఇంక్లూడ్ అయ్యొస్తది. సెపరేట్‌గా టాపిక్ ఏం రాదు గానీ, బట్ దీంట్లోనే వన్ బై వన్ కంటెంట్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకొని కంటెంట్ ప్రమోట్ చేస్తామో అవన్నీ గూడా కంటెంట్ మార్కెటింగ్ టెక్నిక్స్ అంటారు. ఇప్పటికి ప్రెజెంట్ మనకి ఆన్ పేజ్ కంప్లీట్ అయింది. ఆన్ పేజ్ కంప్లీట్ అవ్వగానే మనం ఆడిట్ చేసుకుంటున్నాం. ఆడిట్ చేసుకొని మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఎవరైనా మీకు ప్రాజెక్ట్ ఇచ్చారంటే ఫస్ట్ చేయాల్సిన పని ఆడిట్. ఈ ఆడిట్‌లోని మీకు వెబ్‌సైట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తది. ఆన్ పేజ్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఆఫ్ పేజ్ కరెక్ట్‌గా ఉందా లేదా? దాని బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి? ప్రీవియస్ వాళ్ళు వర్క్ ఏం చేశారు? ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి? స్పామ్ స్కోర్ ఎంతుంది? డొమైన్ అథారిటీ ఎంతుంది? మొత్తం ఈ ఆడిట్‌లో తెలిసిపోతది. కంప్లీట్ వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ అంతా. దెన్ అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చనమాట.
ఆల్రెడీ మనము క్యాన్వా డిజైనింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ రాసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ హలో హలో మేడం, చెప్పండి. ఆడిట్లో ఇప్పుడు వ్యూ సోర్స్ ఓపెన్ చేశారు కదా కోడింగ్ది, అది ఎక్కడ ఓపెన్ చేశారు? మనకి ఏ పేజీ కావాలంటే ఆ పేజీ క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కోర్సెస్ ఉంది, 45 days కోర్స్ సిలబస్ అని ఉంది, క్లిక్ చేసాము. ఆ లింక్ క్లిక్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ యూ షార్ట్ కట్. ఒకవేళ అది గుర్తులేదు అనుకుంటే రైట్ క్లిక్ ఇస్తే వ్యూ పేజ్ సోర్స్ అని వస్తుంది, అది క్లిక్ చేయి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక లింక్ని మీరు చేయాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయాలనుకుంటున్నారు. ఈ లింక్ క్లిక్ చేయాలనుకున్నప్పుడు ఏ పేజీకి మీరు మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ చూడాలనుకుంటున్నారో అవి ఆ పేజ్ క్లిక్ చేసి కంట్రోల్ యూ తర్వాత కంట్రోల్ ఎఫ్ అయితే ఫైండ్ అనమాట. ఇంత కోడింగ్లో మన టైటిల్ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ఇట్లా ఇక టైటిల్ కింద ఆల్మోస్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే పక్కన ఉంటుంది. ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క చోట డిస్ప్లే అవుతుంటుంది. ఇంకా అండి అర్థమైందా? అర్థమైంది మేడం. రేపు మీరు ట్రై చేయండి, అర్థమవుతుంది నీకు. మీరు ఓన్గా చేస్తే. కొద్దిగా చేశాను మేడం నేను. ఓకే, డిస్క్రిప్షన్లో కొంచెం నేను షేర్ చేశాను, ఒకసారి చూడండి, మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే, అది క్లాస్ అయిపోయినాక లాస్ట్లో చూస్తాను. ఓకే మేడం. ఇప్పుడు మనం హాఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో రైజ్ అవుతుంది. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఎందుకు చేయాలి అని. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేది ఎందుకంటే బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి. ఈ బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్కి యాడ్ అవ్వడం వల్ల మన వెబ్సైట్కి డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఈ డొమైన్ అథారిటీ పెరగడం వల్ల మన వెబ్సైట్కి ర్యాంకింగ్ పెరుగుతుంది. ఈ ర్యాంకింగ్ పెరిగితే గూగుల్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఓకే దిస్ ఈజ్ అ ట్రస్ట్ సైట్ అని చెప్పి మన వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ రిజల్ట్ SCRP రిజల్ట్లో మన వెబ్సైట్ని చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మనకి ఎందుకు అంటే మన వెబ్సైట్కి ఆన్లైన్లో సపోర్ట్. మనకి ఎంత సపోర్ట్ ఉంటే అంత మెజారిటీ ఉన్నట్టు మన వెబ్సైట్కి. ఎక్కువ మెజారిటీ ఉన్న సపోర్ట్ ఉన్న సైట్స్కి హై ప్రయారిటీ ఉంటుంది కాబట్టి లింకింగ్ సపోర్ట్ అనేది తీసుకుంటారు వెబ్సైట్స్కి. ఇక్కడ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ లింకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. కంప్లీట్గా బ్యాక్ లింక్ మీదే జాబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. బ్యాక్ లింక్ జనరేట్ చేయడానికి పర్టికులర్గా పొజిషన్స్ ఉంటాయి. వారు కంప్లీట్గా బ్యాక్ లింక్స్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. ఇంకా ఉన్న మన ఆఫీస్ అవర్స్ అంతా అవి జనరేట్ చేయడానికి. ఇందులో మనకి కొన్నేమో జస్ట్ ఓన్లీ లింక్సే ప్రొవైడ్ చేస్తాయి, కొన్నేమో మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ కూడా ఇస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్టరీ సబ్మిషన్ అని ఉంటుంది. ఈ డైరెక్టరీ సైట్స్ మనకి బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ డైరెక్టరీ సైట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే వీటిని కూడా హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్ని మాత్రమే తీసుకోవాలి. హై డొమైన్ అథారిటీ కనుక లేకుండా లో డొమైన్ అథారిటీ సైట్స్ తీసుకుంటే అవి స్పామ్ సైట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. కాబట్టి లో డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్ని పిక్ చేయకూడదు. ఓన్లీ హై డొమైన్ అథారిటీ ఉన్నవి. అలాగే స్పామ్ స్కోర్ అనేది ఇంకొకటి ఉంటుంది ఆ వెబ్సైట్స్కి. ఏ వెబ్సైట్స్లో అయితే ఎక్కువ స్పామ్ స్కోర్ ఉంటుందో ఆ స్పామ్ స్కోర్ ఉన్న వెబ్సైట్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆ వెబ్సైట్ స్పామ్ స్కోర్ అనేది మన వెబ్సైట్లో కూడా పాస్ అవుతుంది. కాబట్టి మన వెబ్సైట్ కూడా స్పామ్ స్కోర్ పెరుగుతుంది అంటే గూగుల్ ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం స్పామ్ స్కోర్ ఉన్న సైట్స్ని ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. బట్ బిలో 15 స్పామ్ స్కోర్ ఉన్న సైట్స్ని తీసుకోవచ్చు. అలాగే మనకి డొమైన్ అథారిటీ అనేది అబోవ్ 50 ఉంటే చాలా బెస్ట్ అనమాట. మన వెబ్సైట్ ర్యాంకింగ్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి అబోవ్ 50, 80, 90 ఉన్న సైట్స్ ఒక 5 చేసామనుకోండి. అలాంటివి ఒక 20, 25, 50 ఉన్న వెబ్సైట్స్ చేస్తే
అంత సపోర్ట్ వస్తదనమాట. ఇప్పుడు 100, 80, 90 ఉన్న సైట్స్ ఒక 5 చేస్తే మనకి ఒక డొమైన్ అథారిటీ అనేది ఒక 10 పెరిగిందనుకోండి. అలాంటివి 50 ఉన్నవి ఒక 10, 15 చేస్తే పెరుగుతదనమాట. అలా అంతకన్నా తక్కువ ఉన్నాయనుకోండి మనకి పెరగదు. ఒక లింక్ వల్ల మన వెబ్‌సైట్‌కి చాలా మైన్యూట్ వాల్యూ అనేది వస్తది. అందుకని ఈ బ్యాక్ లింక్స్ అనేది మనం బై చేయడం అనేది అసలు చెయ్యరెవరు. చాలా కాస్ట్‌లీ ఉంటాయి బై చేయాలన్నా గూడా. బట్ మనకొచ్చే వాల్యూ చాలా తక్కువ కాబట్టి వీటిని అంతగా బై చేయరు. ఇందులో గూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఒకటి డూ ఫాలో బ్యాక్ లింక్, నో ఫాలో బ్యాక్ లింక్. అదే ఆన్ పేజీలోకొచ్చేసరికి మనకి ఒకటి ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్‌టర్నల్ లింక్స్. ఇవి 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్ పేజీ యాక్టివిటీస్‌లోకొచ్చేసరికి ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ వస్తాయి. ఆఫ్ పేజీలోకొచ్చేసరికి డూ ఫాలో, నో ఫాలో లింక్స్ వస్తాయన్నమాట. ఈ డూ ఫాలో బ్యాక్ లింక్స్ అనేవి ఎవ్రీ టైమ్ మనకి హై ప్రిఫరబుల్. ఇక్కడ మనం వీటికి కూడా మనం డొమైన్ అథారిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి. ఇవంటే ఎప్పుడు మారిపోతుంటాయి. సేమ్ సైట్స్ అలానే ఉండవు. ఇప్పుడున్నవి కొన్ని రోజుల తర్వాత ఆ సైట్స్ ఉండకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత వాటి ర్యాంకింగ్ మారిపోవచ్చు. స్పామ్ స్కోర్ పెరిగిపోవచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ జరుగుతాయి కాబట్టి మాక్సిమం మనం చేయాలి. అలాగే ఎప్పుడూ కొత్త సైట్స్‌ని సెర్చ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఓల్డ్ సైట్ అనేవి మనము ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఒక లింకు, రెండోసారి మళ్ళీ అవి సబ్మిట్ చేస్తే కొన్ని సైట్స్ తీసుకోవు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకంత యూజ్ ఉండదు కాబట్టి కొత్త సైట్స్‌ని ఎప్పుడూ సెర్చ్ చేస్తూ ఉండాలి. ఇది మనకు టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇది చేయాలంటే మనకి చాలా టైం పడతది. ఫస్ట్ మనము డైరెక్టరీ సబ్మిషన్స్ ఇవి ఈజీగా ఉంటాయి. అందుకని స్టార్ట్ చేస్తున్నా. ఇవొచ్చి మనకి జస్ట్ ఓన్లీ బ్యాక్ లింక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. ఇప్పుడు ఈ డైరెక్టరీ సైట్స్‌కి మన వెబ్‌సైట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, మన వెబ్‌సైట్స్‌కి మన కేటగిరీస్ అనేవి 1 2 ఉంటాయి. అంటే మేజర్‌గా అంటే డిజిటల్ మార్కెటింగ్ అని సెపరేట్ అండ్ సాఫ్ట్‌వేర్‌కి సెపరేట్, ఇంటీరియర్ డిజైన్ సెపరేట్ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. బట్ ఈ డైరెక్టరీ సైట్స్ ఏంటంటే అన్ని రకాల కేటగిరీస్ ఈ సైట్స్‌లోనే ఉంటాయి. ఏ కేటగిరీ కావాలన్నా కూడా ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయొచ్చు. వీళ్ళు ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసిందే కేవలం బ్యాక్ లింకింగ్ అనేది ప్రొవైడ్ చేయడానికి. వీళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుందంటే దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, గూగుల్‌కి యాడ్‌సెన్స్‌కి అప్రూవల్ పెట్టుకుంటారు. వాళ్ళకి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ నుంచి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. మనకి లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ 400+ హై డొమైన్ అథారిటీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని ఇచ్చారు. ఇట్లా 2000+ డైరెక్టరీ సైట్స్ అని ఉన్నాయి. ఇట్లా మనం వెతుక్కుంటూ వెళ్తే చాలా సైట్స్ వస్తాయి. బట్ అన్నిట్లోనూ ప్రాపర్‌గా వర్క్ అయ్యే సైట్స్‌ని వెతుక్కోవాలి. ఫస్ట్ డైరెక్టరీ సైట్స్ తీసుకున్నాక నెక్స్ట్ కింద ఇక్కడ మనకి లిస్ట్ వచ్చింది. సైట్స్ లిస్ట్. ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, డొమైన్ అథారిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. బట్ ఈ అన్ని సైట్స్ వర్క్ అవుతాయి అంటే మనం చెప్పలేము. మాక్సిమం వర్క్ అయ్యే సైట్స్‌ని మనం సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా సైట్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే దీంట్లో కూడా మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని సైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డూ ఫాలోనే ఇచ్చారు చూడండి. లింక్ టైప్ ఏ టైప్ లింక్ వస్తుంది మనకనేది డూ ఫాలో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో కూడా మనకి డిఫరెంట్ లింక్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఈ సైట్ అనేది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తామో మొత్తం లింక్స్ ఈ వెబ్‌సైట్‌లో మనకి ఉంటాయి. ఇప్పుడు మనం బుక్ మార్కింగ్స్ స్టార్ట్ చేసాం. న్యూ బుక్ మార్కింగ్స్, సోషల్ బుక్ మార్కింగ్స్, డూ ఫాలో బుక్ మార్కింగ్ సైట్స్ అని వచ్చింది. అండ్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్.
హై డైరెక్టరీ సైట్స్, ఇన్స్టెంట్ అప్రూవల్, ఇట్లా ఇవి ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే ఇన్స్టెంట్ అప్రూవల్స్ అనేవి రావు చాలా సైట్స్ వరకు. కొన్ని సైట్స్కి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, అప్ టు 1 ఇయర్ కూడా పట్టొచ్చు కొన్ని సైట్స్ అప్రూవల్ ఇచ్చేసరికి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ లింక్ ఎక్స్పైర్ అయిపోవచ్చు. ఇలాంటివన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది అంటే టూల్స్ ఉన్నాయి కదా, ఏహెచ్ఆర్ఈఎఫ్ కానీ ఎస్సీఎం రష్ కానీ, ఈ టూల్స్లో మనము మన వెబ్సైట్ని యాడ్ చేస్తే ఎన్ని లింక్స్ యాడ్ అయినాయి, ఎన్ని లింక్స్ రిమూవ్ అయినాయి కూడా చూసుకోవచ్చు అనమాట. అక్కడ మనకు చూపిస్తుంది ఈరోజు 5 లింక్స్ యాడ్ అయినాయి మన వెబ్సైట్కి, 2 లింక్స్ రిమూవ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా అనాలిసిస్ అంతా ఆ టూల్స్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లాసిఫైడ్స్ అంటే కంట్రీ వైజ్గా క్లాసిఫైడ్ సైట్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, బ్లాగ్ కమెంటింగ్ సైట్స్, బిజినెస్ లిస్టింగ్ సైట్స్ అండ్ పీపీటీ సబ్మిషన్, పీడిఎఫ్ సబ్మిషన్, వీడియో షేరింగ్, ఇమేజ్ షేరింగ్, ఇన్ఫోగ్రాఫిక్ షేరింగ్. ఈ పింగ్ ఇవి అంతగా వర్క్ చేయట్లేదు వీటి మీద. ఈ వచ్చేసి బ్లాగ్ సబ్మిషన్స్, ఆర్ఎస్ఎస్ ఫీడ్, ప్రెస్ రిలీజెస్, ఇట్లా ఈ మొత్తం కూడా ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఇవన్నీ యాక్టివిటీస్ మనం మ్యాక్సిమం చేయాలి ఎంతవరకు మనకి సాధ్యమైతే అంతవరకు. నెక్స్ట్ వచ్చి దీని బ్లాగ్ సంబంధించింది. బట్ ఇందులో కొన్ని ఏంటంటే అన్ని సైట్స్కి ఎలిజిబుల్ కాదు, కొన్ని అయిన వరకు మనం చేస్తామంటాం. సెర్చ్ ఇంజిన్స్, పాడ్కాస్ట్ సబ్మిషన్స్ అంటే పాడ్కాస్ట్కి రిలేటెడ్, స్టోరీ సైట్స్కి ఇది ఇట్లా. ఈ పింగ్ సబ్మిషన్స్ ఇప్పుడైతే చేయట్లేదు ఎవరు. ఈవెంట్ సబ్మిషన్స్ అంటే ఈవెంట్ సైట్స్కి వర్క్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి మనము చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం డైరెక్టరీస్ ఈజీగా ఉండేది, అలాగే ఇన్స్టెంట్ అప్రూవల్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ స్పాన్సర్డ్ అంటే పెయిడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్ ఏంటి, దీని డొమైన్ అథారిటీ ఎంత, అలాగే స్పామ్ స్కోర్ ఎంత, ఇది డూ ఫాలోనా నో ఫాలోనా అని చెక్ చేయాలి. ఫస్ట్ ఈ వెబ్సైట్ తీసుకున్నాము, చెక్ చేసుకొని మనకి రీసెర్చ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది వెబ్ డైరెక్టరీ అంటే ఇది బిజినెస్, మామూలుగా బ్యాక్ లింక్ది కాదు, ఇది బిజినెస్ డైరెక్టరీ. ఇవన్నీ బిజినెస్ డైరెక్టరీస్. ఇప్పుడు ఈ వెబ్సైట్ తీసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ డూ ఫాలోనా నో ఫాలోనా చెక్ చేయాలంటే సేమ్ కంట్రోల్ యూ అంటే వ్యూ సోర్స్కి వెళ్తాము. అంటే హోమ్ పేజీలో వ్యూ సోర్స్లో మనం కంట్రోల్ ఎఫ్. ఇప్పుడు నో ఫాలోనా డూ ఫాలోనా చెక్ చేయాలి అంటే నో ఫాలో అని ఇచ్చారు కదా, ఇక్కడ నో ఫాలో అని వచ్చింది కాబట్టి ఇది నో ఫాలో వెబ్సైట్ అనమాట. బట్ దీని నుంచి మనకి లింక్ అయితే వస్తుంది కానీ సపోర్ట్ అనేది మనకి పెద్దగా ఉండదు. కాబట్టి మనం ఈ నో ఫాలో సైట్స్ని అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఇది నో ఫాలో సైట్. అట్లా మనం సైట్స్ని వెతుక్కోవాలి, చాలా సైట్స్. ఫస్ట్ ఇవన్నీ తీసుకొని మనం ఒక ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
ఇవి మాక్సిమం నో ఫాలోనే ఉన్నట్లున్నాయి. ఇట్లా ఈ సైట్స్ అన్ని వెతుక్కోవాలి. బట్ ఈ సైట్స్ ఒక డూ ఫాలో నో ఫాలో అని రాకపోతే అది డూ ఫాలో కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొన్ని లిస్టులు ఉన్నాయి. ప్రొఫైల్ క్రియేషన్, డూ ఫాలో, ఫోరం సబ్మిషన్స్, డూ ఫాలో, బుక్ మార్కింగ్స్. ఇక్కడ నుంచి కూడా మనం ఇంకా కొన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ లింక్స్లో కూడా కొంత డేటా అనేది ఉంటుంది. డైరెక్టరీ సైట్స్ అనేది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఏ కంట్రీవి అయినా పర్లేదు మనకి. కానీ కొంతమంది క్లయింట్స్ అంటే పర్టికులర్గా వాళ్ళ కంట్రీవే కావాలని అంటారు. బట్ లింక్స్కి ఏ కంట్రీ అనేది మనకి సంబంధం లేదు. మన వెబ్సైట్కి లింక్ ఇస్తున్నాడా లేదా అనేది అంతే. ఈ వెబ్సైట్ డూ ఫాలో వెబ్సైట్ అనమాట. ఇదేమో మామూలు బిజినెస్ డైరెక్టరీ, నార్మల్ డైరెక్టరీ కాదు, బ్యాక్ లింకింగ్ డైరెక్టరీ కాదు. దీనికేం ఆప్షన్ లేదు చేయడానికి, డైరెక్టరీ అని ఉంది కానీ. బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈజీగా ఉండటం కోసం స్టార్టింగ్ స్టేజ్లో ఏ వెబ్సైట్కి అయితే డైరెక్టరీ అనే పేరు ఉంటుందో ఆ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఫస్ట్. రిమైనింగ్ సైట్స్ కూడా కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. కానీ వెతుక్కునేసరికి మనకు చాలా టైం పడుతుంది. అవేంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, ఉన్నాయా లేదా, సబ్మిషన్ ఆప్షన్ ఉందా లేదా, ఇవన్నీ వెతికేసరికి మనకు టైం అవుతుంది. అండ్ కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఏం చేస్తారంటే ఏ వెబ్సైట్కి అయితే ఇక్కడ ఈ లింక్లో డైరెక్టరీ అని ఉందో వాటికి హై ప్రయారిటీ ఇస్తే బెటర్. కొంచెం ఫాస్ట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సైట్స్. ఇది డూ ఫాలో సైట్. ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సైట్స్ని ఏం చేయాలంటే మనం డొమైన్ అథారిటీ చెక్ చేయాలి. డొమైన్ అథారిటీ చెక్కర్ ఈ టూల్ తీసుకొని, బట్ ఇది ఫ్రీ టూల్, ఇప్పుడు ఎక్కువగా మనకి సపోర్ట్ చేయట్లేదు. అంతకుముందు మౌజ్ ఎక్స్టెన్షన్ ఉండేది. ఆ ఎక్స్టెన్షన్ ఎన్ని సైట్స్ చెక్ చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండేది కదా, మొత్తం డీటెయిల్స్ విత్ ర్యాంక్తో సహా అన్నీ ఇచ్చేది. బట్ అది ఇప్పుడు పెయిడ్ వర్షన్ అయింది, మనకి వర్క్ అవ్వట్లేదు. లాస్ట్ 6-7 months నుంచి పెయిడ్ వర్షన్లో కన్వర్ట్ చేశాడు. తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా ఇది టూల్ ఇస్తున్నాడు. బట్ ఇది కూడా ఇప్పుడు చాలా తక్కువ రిజల్ట్ ఇస్తుంది. ఎక్కువ సైట్స్ చేస్తుంటే అమౌంట్ అనేది అడుగుతుంది. అండ్ ఈ డైరెక్టరీకి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి డొమైన్ అథారిటీ చెక్ చేస్తున్నాం. చెక్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే స్పామ్ స్కోర్ 33 ఉంది అండ్ డొమైన్ అథారిటీ 31 ఉంది. ఈ సైట్ మనం అసలు ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే డొమైన్ అథారిటీ కూడా తక్కువ ఉంది. అలాగే డొమైన్ అథారిటీ కన్నా కూడా స్పామ్ స్కోర్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి స్పామ్ స్కోర్ మనం రిమూవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్పామ్ స్కోర్ కనుక మన వెబ్సైట్ నుంచి రిమూవ్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా, మనం అప్లై చేసినా కూడా. అంటే ఎట్లా అంటే మనకి వెబ్సైట్లో ఉన్న బ్యాడ్ లింక్స్ మొత్తం తీసేసి సైట్ని మళ్ళీ ఫ్రెష్గా చేయగలగాల. అప్పుడే ఈ స్పామ్ స్కోర్ అనేది పోతుంది. ఇది మాకు చాలా టైం తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా ఏం రిజల్ట్ రాదు స్పామ్ స్కోర్ తగ్గించడం అనేది. కాబట్టి ఈ మౌజ్ డొమైన్ అథారిటీ ఎబోవ్ ఉన్నవి చెక్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఉన్న సైట్స్ని వీటిని ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. మీరు సెర్చ్ చేసేటప్పుడు అవి చేయండి. ఇప్పుడు టైం చాలా తీసుకుంటుంది ఆ డొమైన్ అథారిటీ అవన్నీ, లైక్ అంటే డూ ఫాలో, నో ఫాలో ఇవన్నీ చెక్ చేయడానికి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి అమౌంట్ అడుగుతుంది. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే పేమెంట్ అడుగుతుంది. ఇట్లా ఇంకా వేరే లింక్స్ ఏమన్నా ఉన్నాయేమో ఆల్టర్నేటివ్ చూడాలి దీనికి ఇట్లా ఇచ్చేవి.
బట్ ఇవేంటంటే కంప్లీట్‌గా రిజల్ట్ అనేది మనకు రాదు ప్రాపర్‌గా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్ యూజ్ చేసుకోవాల్సుంటది. ఇక్కడ మనకి స్పామ్ స్కోర్ రావట్లేదు. స్పామ్ స్కోర్ చెక్ చేసుకోవడానికి ఇంకో సైట్ తీసుకోవాలి. ఇది మనకి కొంచెం ఈ రీసెర్చ్ చేయడానికే చాలా టైం తీసుకుంటది. కొంచెం పేషెన్స్‌గా చేసుకోవాలి. అలాగే ఇక్కడొచ్చేసి మనకి డొమైన్ అథారిటీ స్కోర్ అంటే మన వెబ్‌సైట్ అథారిటీ 12 ఉంది. ఆర్గానిక్ కీవర్డ్స్ ఇన్ని కీవర్డ్స్ ర్యాంక్ అయినాయి. అలాగే రిఫరింగ్ డొమైన్స్ మన వెబ్‌సైట్‌కి లింక్ ప్రొవైడ్ చేసిన డొమైన్స్ వచ్చేసి 2000 ఉన్నాయి. బ్యాక్ లింక్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక వెబ్‌సైట్‌లో మనము మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్స్ మొత్తము పెడతామనమాట. డొమైన్ అథారిటీకి మెయిన్ డొమైన్‌కి ఏవైతే లింక్ అవుతాయో అవి డొమైన్ అథారిటీని ఇంక్రీజ్ చేస్తాయి. పేజెస్‌కి లింక్స్ వస్తాయి కాబట్టి ఆ పేజెస్ లింక్‌ని బట్టి పేజ్ అథారిటీ అనేది వస్తదనమాట. ఇప్పుడు ఒక డైరెక్టరీ సైట్ తీసుకొని మన వెబ్‌సైట్‌ని ఆ డైరెక్టరీ సైట్‌లో సబ్మిట్ చేసాం. అప్పుడు ఆ డైరెక్టరీ సైట్ ఏం చేసింది, ఒక లింక్ అనేది మన డొమైన్‌కి ఇచ్చింది. డొమైన్‌కి ఇచ్చినప్పుడు డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలానే డొమైన్ అథారిటీతో పాటు దాని అథారిటీ అనేది పేజెస్‌కి కూడా సప్లై అవుతదనమాట. కానీ మనము డొమైన్ కాకుండా దాని కింద ఉన్న అబౌట్ అస్ పేజు, కాంటాక్ట్ అస్ పేజు, లేకపోతే సర్వీసెస్ పేజెస్ ఏదో ఒకటి అదే వెబ్‌సైట్‌లో మనం సబ్మిట్ చేసాము. బట్ దానికి కూడా బ్యాక్ లింక్ వచ్చింది. బట్ ఈ పేజెస్‌కి వచ్చిన బ్యాక్ లింక్ సపోర్ట్ అనేది డొమైన్‌కి వెళ్ళదు. కాబట్టి ఎప్పుడు డొమైన్ అథారిటీ తక్కువ ఉంటది కంపేర్ టు పేజ్ అథారిటీతో. అలాగే డొమైన్‌కి వచ్చే లింక్స్ తక్కువ ఉంటాయి పేజెస్‌కి వచ్చే లింక్స్‌తో పోల్చుకుంటే. ఎందుకంటే డొమైన్ అథారిటీ డొమైన్ నుంచి పేజెస్‌కి వస్తది. మళ్ళీ పేజెస్‌కి లింక్ అయితే పేజెస్‌కి వస్తది. అంటే లైక్ పేరెంట్ అండ్ చిల్డ్రన్స్ లాగా పేరెంట్స్ ప్రాపర్టీస్ కిడ్స్‌కి వస్తాయి కానీ బట్ కిడ్స్ ప్రాపర్టీస్ అనేవి పేరెంట్స్‌కి వెళ్ళవు. అలా ఇవి కూడా అథారిటీ స్కోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే బ్యాక్ లింక్స్ అనేవి ఇన్ని సైట్స్ నుంచి మనం ఈ ఒక్క డైరెక్టరీ సైట్స్‌లో మెయిన్ డొమైన్ ఇచ్చాము. అలాగే పేజెస్ ఇచ్చాము. ఎన్ని పేజెస్ ఇస్తే అన్ని పేజెస్‌కి అన్ని లింక్స్ ఇచ్చింది. అలాగే డొమైన్‌కి కూడా ఒక లింక్ ఇచ్చింది. అలా డొమైన్‌కి ఇచ్చిన ఒక డొమైన్ మనకు ఒక 10 పేజెస్ సబ్మిట్ చేస్తే 10 లింక్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ లింక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. రిఫరింగ్ డొమైన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇలా ప్రాపర్‌గా లేదు. ఏదో ఒక అయితే టూల్ అయితే ఒకసారి చెక్ చేస్తాను ఇంకేమన్నా ఉన్నాయేమో మంచిగా ఇచ్చేవి. ఇప్పుడు ఇది కూడా రీసెంట్‌గానే ఈ చేంజెస్ వచ్చినాయి. బట్ ఏ టూల్ మంచిగా డొమైన్ అథారిటీ ఇస్తుంది, స్పామ్ స్కోర్ ఇస్తుంది అనేది చూసుకోవాలి కొన్ని సైట్స్. ఇక్కడ స్పామ్ స్కోర్‌కి సెపరేట్‌గా టూల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 62 ఉంది. ఇది కూడా మనకి ఎక్కువ రిజల్ట్ ఇవ్వదనమాట. ఈ మౌస్ కూడా ఇక్కడ ఎక్కువ మనము గెట్ 3 పర్ డేకి 3 సైట్స్‌కే ఇస్తది. ఇక్కడ వచ్చేసి ఈ వెబ్‌సైట్‌కి డొమైన్ అథారిటీ బానే ఉంది. బట్ స్పామ్ స్కోర్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ మనం దీన్ని ప్రిఫర్ చేయలేము. ఆహ్, ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా రిపోర్ట్స్ కావాలంటే ఇలా సెపరేట్‌గా టూల్స్‌ని సెర్చ్ చేసుకొని కూడా డొమైన్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ తీసుకోవచ్చనమాట. ఇలా డిఫరెంట్ సైట్స్‌ని యూజ్ చేసుకొని. ప్రస్తుతానికైతే ఇది ప్రాసెస్. ఇవి వర్క్ అవ్వట్లేదు. ఒకసారి మీరు వచ్చినంత వరకు ట్రై చేయండి. ఏదైనా టూల్ ఉంటే చెక్ చేద్దాము. కొంచెం ఫ్రీ టైమ్ దొరికితే ఏమైనా టూల్స్ ఉన్నాయేమో. ప్రస్తుతానికైతే ఇంకా ఇలా ఇండివిడ్యువల్‌గా చేసుకోవడమే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డూ ఫాలో సైట్స్ అలాగే స్పామ్ స్కోర్ తక్కువ ఉంది. అలాగే డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంది అనుకోండి. ఈ డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్‌లో సబ్మిట్ చేయాలి మనం డైరెక్టరీస్. డైరెక్టరీ సబ్మిట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన వెబ్‌సైట్ తీసుకుందాం. మన వెబ్‌సైట్‌లో
ఏదో ఒక లింక్ అంటే ఇవి మొత్తము సబ్మిట్ చేయొచ్చు. బట్ రోజుకొకటి సబ్మిట్ చేస్తాం కాబట్టి ఒక బ్లాగ్ సబ్మిట్ చేద్దాం. ఒక బ్లాగ్ సబ్మిట్ చేయడానికి తీసుకున్నాం ఇది. ఈ కంటెంట్ తీసుకున్నాక ఇది కంట్రోల్ యూ. ఒక నోట్ ప్యాడ్ ఒకటి తీసుకొని ఫస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. హలో సరే సార్ 1 minute వస్తాను. ఇక్కడ మనము యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాం. ఈ యూఆర్ఎల్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ యూ అయితే మనకి వ్యూస్ పేజ్ సోర్స్ లోకి వచ్చాం. ఇక్కడ టైటిల్ తీసుకుంటున్నాం అనమాట. ఈ టైటిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసినాం. అలాగే ఇక్కడ కింద డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ కింద కీవర్డ్స్ కావాలన్నమాట. గూగుల్కి కీవర్డ్స్ అవసరం లేదు, కానీ ఈ డైరెక్టరీ సబ్మిషన్స్కి వీటికి కీవర్డ్స్ అనేవి కావాలి. ఈ కీవర్డ్స్ తీసుకొని మనకు 2, 3 మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రైమరీ కీవర్డ్, ఇది సెకండరీ కీవర్డ్. ఇలాగైనా రాసుకోవచ్చు, లేదంటే సర్చ్ ఇంటెంట్ బేస్ మీద ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో అయినా కీవర్డ్స్ తోటి రాసుకోవచ్చు టైటిల్. ఇప్పుడు 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకొక కీవర్డ్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా తీసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి లింక్ అని ఉంది, సబ్మిట్ లింక్. అండ్ ఇంకొక వెబ్సైట్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి సబ్మిట్ ఎ సైట్. అంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది. సబ్మిట్ ఎ లింక్ అని ఉన్న ఇది ఒక ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం కేటగిరీ అనేది పర్ఫెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ దానికి లేదనుకోండి, దానికి రిలవెంట్ కేటగిరీ ఏదన్నా సెకండరీ కేటగిరీ టైప్లో తీసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మనది. సరే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ గో టు స్టెప్ 2. ఇక్కడ వచ్చేసి ఇది పెయిడ్ 1, బట్ ఇది మనం సపోర్ట్ చేయము, ఓన్లీ ఫ్రీ ఉంటేనే తీసుకుంటాం మనం. ఇక్కడ వచ్చేసి సబ్మిట్ ఏ లింక్ అని ఉంది. ఈ వెబ్సైట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫీచర్డ్ అండ్ రెగ్యులర్ లింక్ అని ఉంటుంది. ఇంకా కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే ఫీచర్డ్ లింక్, రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ అని ఉంటుంది. రెసిప్రోకల్ అంటే మనం వాళ్ళకి లింక్ ఇస్తాం, వాళ్ళు మనకి లింక్ ఇస్తారు. కానీ అది మనం సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే మనది లింక్ ప్రొవైడింగ్ సైట్ కాదు, మన ఏం సర్వీసెస్. కాబట్టి రెసిప్రోకల్ లింక్ ప్రిఫర్ చేయదు. ఏ వెబ్సైట్ తీసుకున్నా
ఈ ఆప్షన్ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. రెగ్యులర్ లింక్ విత్ ఫ్రీ ఇది లేకపోతే తీసుకోవద్దు. వీళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి రివ్యూ చేయడానికి వీళ్ళకి 3 to 4 months పడుతుంది అన్నారు. కాబట్టి ఇది మనం రెగ్యులర్ లింక్ తీసుకొని ఇంకా దీంట్లో యూఆర్ఎల్ ప్లేస్లో యూఆర్ఎల్ యాడ్ చేస్తాము. తర్వాత టైటిల్ ప్లేస్లో టైటిల్ యాడ్ చేస్తాం. డిస్క్రిప్షన్ ప్లేస్లో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. మెటా కీవర్డ్స్ ఈ మెటా కీవర్డ్స్ ప్లేస్లో ఈ కీవర్డ్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఈ మెటా డిస్క్రిప్షన్ అడిగారు, మనకి మ్యాండేటరీ అయితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ మన పేరు అండ్ మన ఈమెయిల్ ఐడి, తర్వాత మన కేటగిరీ ఎడ్యుకేషన్, అండ్ ఇక్కడ మనము కోడ్ ఇచ్చేసి ఇంకా సబ్మిట్ చేస్తాం. ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది కదా లింక్ సబ్మిటెడ్ అని అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని. అప్పుడు ఈ లింక్ కాపీ చేసి మనం ఎక్సెల్ షీట్లో పెట్టాలి. రేపు మీకు ఎక్సెల్ షీట్లో ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి ఈ లింక్ అయితే మనం సబ్మిట్ చేయాలన్న. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో అరుంధతి గారు. ఏం లేవు మేడం. సార్ మీకండి కిషోర్ గారు? ఓకే సార్. అయితే రేపు రిమైనింగ్ క్లాస్ కంప్లీట్ చేసి మీకు షీట్ షేర్ చేస్తాను. ఏ రోజు వరకు ఆ రోజు చేసి ఆ షీట్లో అప్లోడ్ చేస్తే నేను చెక్ చేస్తాను. ఓకేనా? అదే క్లయింట్కి ఎలా రిపోర్ట్ ఇవ్వాలా, షీట్ ఎలా మెయింటైన్ చేయాలి క్లయింట్ తోటి, అది రేపు ఫోటోలు పెట్టాలా మీకు లేదంటే దాంట్లో అప్డేట్ చేస్తే నాకు వచ్చేస్తాయి. మీరు ఆ షీట్లో అప్డేట్ చేస్తే నాకు వచ్చేస్తుంది. గూగుల్ షీట్ క్రియేట్ చేస్తాను. హలో అది క్లయింట్స్కి కూడా అలానే మేము చేసినట్టు ఎన్ని చేసిన, ఎందుకంటే మనకి రిపోర్ట్ అనేది ఇమీడియట్గా రాదు. మనం వర్క్ చేయగానే మనం ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 6 months తర్వాత రిజల్ట్ వస్తుంది. కానీ ఈ రోజు మనం వర్క్ చేసామో లేదో అనేది క్లయింట్కి తెలియాలంటే మనం చేసిన వర్క్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రిపోర్ట్ మెయింటైన్ చేయాలి స్టార్టింగ్ డే నుంచి. ఆ రిపోర్టే వాళ్ళకి ప్రూఫ్ అనమాట, ఇన్ని సబ్మిట్ చేసాము ఇన్ని చేస్తున్నాము అనేసి వాళ్ళకి తెలియడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, రేపు ఆ షీట్ అని చెప్పి రిమైనింగ్ యాక్టివిటీస్ అండ్ రిమైనింగ్ వర్క్ అంతా చెప్తాను. దాన్ని ఇంక మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. అది చెక్ చేయండి మేడం. చూశాను బాగానే చేశారు. ఇమేజ్ పంపించారు కదా, ఓకే బాగానే ఉంది. రిమైనింగ్ కూడా చేయండి. ఈరోజు మొత్తం చేసిన తర్వాత నాకు మొత్తం ఇమేజ్ కాకుండా డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి వాట్సాప్లో. ఓకేనా?